లంకను తన తోకతో దహనం చేసిన అనంతరం హనుమంతుడు సముద్రంలో స్నానం చేశాడు. అప్పట్లో అతని చెమట తలపాటు సముద్రంలో పడింది. ఆ చెమటను ఒక మకరము, జలచర ప్రాణి, చేప లేదా మొసలి వంటి రూపం మింగింది. ఆ తర్వాత ఆ చేపను అహిరావణుడు, పాతాళలోక రాజు, పట్టుకుని చీల్చగా అందులోంచి ఒక శిశువు బయటపడింది. అదే మకరధ్వజుడు. అహిరావణుడు అతన్ని దత్తత తీసుకుని పెంచాడు. రామాయణంలో మకరధ్వజుని పాత్ర. రాముడి మరియు లక్ష్మణుని అపహరించిన అహిరావణుని నుండి వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారాలను కాపలాగా ఉన్న మకరధ్వజుని ఎదుర్కొన్నాడు. అతడు హనుమంతుడే తన తండ్రి అనేది తెలియకపోయినా విధి నిబద్ధతతో అతన్ని అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య పోరు జరిగింది. చివరికి హనుమంతుడు మకరధ్వజుని ఓడించాడు. తర్వాత మకరధ్వజుడు తన జనన రహస్యాన్ని తెలుసుకొని హనుమంతుని పాదాలకు వంగిపోయాడు. రాముడు మరియు లక్ష్మణుడిని రక్షించిన తర్వాత హనుమంతుడు మకరధ్వజుని పాతాళ రాజుగా నియమించాడు. హనుమంతుడు వివాహం చేసుకోలేదు. కాబట్టి మకరధ్వజుని జననం సాధారణమైన విధంగా కాదు, అద్భుతంగా జరిగింది. మకరధ్వజుడు కూడా తన తండ్రిలా విశ్వాసం, ధైర్యానికి ప్రతీక. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా గుజరాత్ మరియు ఒడిశాలో మకరధ్వజునికి పూజలు జరుగుతాయి.